హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ అలాగే చిన్న సింపుల్ వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఈరోజు టైం లేదు, అందుకనేసి నేను జస్ట్ హాట్ వాటర్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఒక సైడ్ వచ్చేసరికి పొంగలి, ఇంకో సైడ్ రైస్ అయితే పెట్టాను. ఇంకా రెండు ఉడికిన తర్వాత అది ఉడికే లోపల నేను వెజిటేబుల్స్ని అంటే ఇక్కడ దొండకాయ క్యారెట్ని కట్ చేసేసి ఈసారి వేయించడానికి టైం లేదనమాట. ఉదయాన్నే మనకి ఎంత లేదన్నా ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది దొండకాయ వేగడానికి. అందులోనూ నేను కొద్దిగా ఒక హాఫ్ కేజీ అలా చేస్తా కాబట్టి ఇంకా టైం లేదనేసి ఉడకబెట్టేసి ఇంకా ఫ్రై చేసేసాను. ఇంకా బయట అయితే కొద్దిగా మంచుంది, ఎండ వస్తుందన్నమాట. ఇంకా టిఫిన్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నిన్న ఈ బట్టలు కొంచెం ఆరలేదు యూనిఫామ్ అయ్యి, అందుకని వాడిని ఫ్యాన్ కింద వేసేసాను. ఇంకా పిల్లలు ఏంటంటే ఈరోజు పెద్దమ్మాయి అయితే దీపం పెట్టింది. రోజు ఒక్కొక్కరు ఎవరికి కుదిరితే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈరోజు బట్టలు ఐరన్ చేసే పని అయితే ఉంది. ఇంకా కొన్ని ఆరే పెట్టేశాను, కానీ వాటిని ఐరన్ చేయడానికి ఈరోజు కుదిరిందనమాట. ఇంకా ఉదయాన్నే ఈ పని అయితే పెట్టుకున్నా. ఫస్ట్ జస్ట్ ఊడ్ చేసేసి ఇల్లు మొత్తం కూడా ఇంకా ఉదయాన్నే ఊడ్ చేసి ఉన్నాను. ఇంకా దాన్ని ఇంకా ఎక్కడక్కడ పెట్టడం కూడా స్టాప్ చేసేసి ఫస్ట్ ఈ ఐరన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి అలాగే చైర్లో ఉంటే నాకు నచ్చలేదన్నమాట. ఇంకా ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే మిగిలిన పనులు చేసుకుందాము అనేసి ఇంకా ఐరన్ అయితే చేసేస్తున్నా. నేను వీలైన అన్నీ కూడా ఇంట్లోనే ఐరన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా ఎప్పుడైనా కొన్ని షర్ట్స్ ఏంటంటే మనము ఐరన్ చేస్తే అనగో చూసారా, వాటిని మాత్రం బయట ఇచ్చేస్తూ ఉంటా అంతే. మన బట్టల్ని లైఫ్ లాంగ్ అంటే అవి ఎన్ని రోజులు వస్తాయో అంతవరకు కూడా చక్కగా కొత్త వాటిల్లాగా మెయింటెనెన్స్ చేయాలి అంటే మనము అప్పుడప్పుడు బట్టల్ని ఖచ్చితంగా ఐరన్ చేస్తూ ఉండాలి. అవి పాతవి కానీ కొత్తవి కానీ ఏవైనా సరే. పెద్ద టైం కూడా పట్టదు వాటిని ఐరన్ చేయడానికి, ఎందుకంటే అవి పెద్ద ఐరన్ నలిగే అంత అయితే ఏముండవు కదా. ఇలా పల్చాటి శారీస్ అయితే ఏంటంటే ఒక్క లేయర్ పెట్టేసి కాకుండా ఒక మర్చేసి శారీని ఒక 4 లేయర్స్ లాగా వేసేసి అటు ఇటు తిప్పుతూ మార్చుకుంటూ ఐరన్ చేసామనుకోండి, మనకి పల్చగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా కొద్దిగా మందంగా వేసామనుకోండి, శారీ అనేది లేదు అంటే మనకు చున్నీలైనా సరే ఇదే ప్రాసెస్. లేయర్స్ లాగా వేసి ఐరన్ చేసామంటే ఒక 2 లేయర్స్ చక్కగా అణిగిపోతాయి అన్నమాట. దాన్ని మరలా బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేస్తే చక్కగా నీట్గా ముడతలేం లేకుండా ఉంటుంది. అయితే మనకి బయట మరీ చేసిన విధంగా అయితే రాదు, కానీ ఈ మాత్రం ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే మనం మడత పెట్టేసి ర్యాక్స్లో పెట్టేసి ఇంకా మరలా కొద్ది రోజుల తర్వాత కదా యూజ్ చేస్తాము, అప్పటికి చక్కగా అనిపోతుంది అనమాట. ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు కానీ లేదు అంటే బట్టలు మడత పెట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకి బట్టలు అనేవి ఒక్కొక్కసారి కుట్లు ఊడిపోవడం, లేదు అంటే ఇలా హ్యాంగింగ్స్ ఊడిపోవడం. నేనేంటంటే మిషన్లో వేసాను కదా, కొద్దిగా హ్యాంగింగ్స్ అయితే పోయాయి. అయితే కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు పట్టులంగా అయినా సరే. ఇంకా అది కొద్దిగా అంటే కుట్లు ఊడిపోయినాయి అనమాట ఫ్రాక్కి. ఇంకా అందుకని వాటిని కూడా కుట్టేసేస్తూ ఉన్నా. ఇంకా ఇవి ఊడిపోయాయి కదా, వాటిని కూడా సూతి దారంతో కుట్టేస్తాను అనమాట. ఇలా మనము ఎప్పుడైనా డ్రెస్సులు కానీ లేదు అంటే మామూలు పావడాలు ఉంటాయి కదా, వాటికి బ్లౌజెస్ ఏవైనా ఇలా కుట్లు ఊడిపోవడం, ఇలా హ్యాంగింగ్స్ ఊడిపోవడం, ఇంకా ఏవైనా స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి కదా ఎవరికైనా. వాటిని అలాగే వదిలేసి మడత పెట్టేసామనుకోండి, మరలా వాటిని యూజ్ చేయాలి అన్నప్పుడు తీరా మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు అవి సరిగా ఉండకపోతే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇంకా వాటిని యూజ్ చేయమన్నమాట. అలా కాకుండా మనం చక్కగా మడత పెట్టేటప్పుడే ఏదైనా కుట్లు ఊడిపోయాయా లేదంటే స్టోన్స్ ఊడిపోయాయా అన్నీ చూసుకొని వాటిని పర్ఫెక్ట్గా చేసుకున్న తరువాత మనము
నీట్గా ఐరన్ చేసుకోవడం, లేదంటే నీట్గా మడత పెట్టేసి ర్యాక్స్లో పెట్టేసుకుంటే మనం యూస్ చేసుకోవాలన్నప్పుడు టక్కన యూస్ చేసుకోవచ్చు. ఇంకా వాటిని ఎక్కువ లైఫ్ లాంగ్ కూడా మెయింటైన్ చేయగలుగుతాం ఇలాంటి వాటి టిప్స్ని మనం ఫాలో అయితే. అందుకే నేనేంటంటే బట్టలు ఇంకా చిరిగిపోవడంత వరకు కూడా నీట్గానే ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి పొట్టయిపోతాయి కదా, అలాంటప్పుడు మాత్రం ఇంకా బయట వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటాను. అయితే మరీ పాతవి అయితే అసలు ఎప్పుడు ఇవ్వకూడదు. మరీ వాళ్ళు వేసుకునేలాగా ఉండేలాగా ఇవ్వాలి, కానీ మరీ ఇదైపోయినాయి ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నమాట. అందుకనేసి మనము ఒకవేళ చినిగిపోయినవి అలాంటివి ఇవ్వకుండా, ఒకవేళ ఇవ్వాలి అనుకున్నా కూడా వాటిని సూది దారంతో అయినా సరే అలా ఒక టాకాలాగా వేసి ఇచ్చేసినా వాళ్ళు యూస్ చేసుకోగలరు. లేదు అంటే మనం ఇచ్చినా ఉపయోగం ఉండదు, వాటిని అలా పక్కన పెట్టేస్తారు వాళ్ళు కూడా. అదనమాట. ఇంకా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడవక్కడ పెట్టడం ఆ పని అయితే చేసుకోవాలి. ఇదంతా పని అయ్యేసరికి నాకు 11:30 అలా అయిందనమాట. ఒకరోజు పని చిన్నదిగానే ఉంటుంది కానీ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అందులో ఐరన్ చేసేది కూడా ఒకటే. ఇంకా క్యాన్ నిన్న నీళ్ళు లేవు కాబట్టి క్యాన్ తెచ్చున్నాము. ఇంకా అవి అయిపోయేంత వరకు వాడాలి కదా, అందుకనేసి అలా టేబుల్ మీద పెట్టేసాం అనమాట. ఇంకా కిచెన్లో అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా వెసిల్స్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంక ఇక్కడ నిన్న కొద్దిగా పాలైతే పొంగున్నాయి. ఇంకా వాటిని మొత్తం కూడా గ్యాస్ని ఒకసారి క్లీన్ చేద్దాం, చాలా రోజులైంది, అంటే ఒక 4-5 డేస్ అయిపోయిందనమాట. ఇంకా అందుకనేసి దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. దీనికి ఏంటంటే గ్యాస్కి కౌంటర్ టాప్కి చివర గుబ్బలాగా ఉంటాయి కదా, వాటర్ అంతా కూడా ముందుకు రాకుండా దీనికి అలా లేదనమాట. జస్ట్ వాల్ అలా పెట్టారు అంతే తప్పించి వాటర్ ఇటు రాకుండా అలా గట్టులాగా అయితే ఏం లేదు. మరి వాటర్ అయితే ఎక్కువ రావు, కానీ ఎక్కువ పోసినప్పుడు టక్మని వచ్చేస్తాయి. అందుకనేసి చూసి జాగ్రత్తగా వాటర్ అనేది పోసుకోవాలి. ఎక్కువ పోసామనుకోండి మనకి ముందుకు పడిపోతాయి. ఇంకా డోర్స్ మీద వుడ్ కదా, వాటి మీద పడిపోతే మరలా పడే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి చూసుకొని కొద్దిగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే అదే మనకి గట్లాగుంటే ఇబ్బంది లేదు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను వాటర్ ముందుకు రాకుండా అలా చేసుకుంటూ క్లీన్ చేసుకుంటా అనమాట. ఇంకా మామూలుగా ఇలా వాటర్ పోసి క్లీన్ చేయకుండా జస్ట్ డైలీ తుడిచేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం గ్యాస్ స్టవ్ని డైలీ అయితే వాటర్ పోసి కడగకూడదు, జస్ట్ 4-5 డేస్కి అలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఇది క్లాత్ కాకుండా మనకి ఇది రబ్బర్ లాగా ఉంటుంది కదా, దాంతో తుడిచేస్తే చక్కగా పోతుంది అనమాట. అంటే వైపర్ టైప్ ఉంటుంది. ఇంకా తర్వాత కాటన్ క్లాత్తో చక్కగా గ్యాస్ని అయితే తుడిచేసుకోవాలి, లేదంటే సిలుం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ గ్యాస్ వాడాలో కూడా కన్ఫ్యూషన్ అయిపోతుంది. స్టీల్ది వాడితే తుప్పు పడుతుంది, అలాగే గ్లాస్ది వాడితే అప్పుడప్పుడు పేలిపోయే ఛాన్స్ ఉందని ఈ మధ్య కొద్దిగా వింటూ ఉన్నాము. ఎవరికి ఏది బెస్ట్ అనిపిస్తే అదైతే వాడుకోవచ్చు. ప్రతిదీ దేనికది ప్రాబ్లం ఉంటుంది, దేనికది యూస్ఫుల్గాను ఉంటుంది. మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. ఇంకొకసారి కౌంటర్ టాప్ మొత్తం కూడా ఎక్కువ నెమ్ము లేకుండా ఇలా వైపర్తో తుడిచేసామనుకోండి తొందరగా ఆరిపోతుంది. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా తుడుచుకుంటూ ఉండాలి. లేదు అంటే ఎక్కువ జిడ్డు పట్టేసాయి అనుకోండి, క్లీన్ చేయడం అనేది చాలా కష్టము. అదే మనము 2 డేస్కి ఒక్కసారి అలాగా తుడిచేస్తూ ఉన్నా చాలు, జిడ్డు పట్టకుండా ఉంటాయి. మెయిన్గా వైట్ టైల్స్ అయితే మాత్రం కొద్దిగా మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇంక ఫైనల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. మనం ఇలా ఇంటిని కానీ కిచెన్ని కానీ నీట్గా సర్దుకొని ఒకసారి చూసుకున్నాం అనుకోండి, మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం అప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్నమాట. పైగా బాడీకి కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. మనం స్పెషల్గా ఎక్సర్సైజ్లు వాకింగ్లు దానికన్నా కూడా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంచెం మనకి మైండ్ రిఫ్రెష్గాను ఉంటుంది, బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుంది. తర్వాత ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇలా 3 in 1 లాగా మనకి పని అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నేను బకెట్స్కి బిందెలకి అన్నిటికీ వాటర్ పట్టి పెట్టినాం కదా, అవన్నీ వాడేసాము. ఇంకా ఇప్పుడు వీటి అవసరం లేదు కాబట్టి చక్కగా వాటర్ అంతా ఆరిపోయేలాగా బయట పెట్టేసి ఇంక ఇప్పుడైతే
పైన అయితే పెట్టేసేయాలి. ఇప్పుడల్లా ఇంకా వీటిని యూజ్ చేసే పని ఏం లేదు. ఇప్పుడు నాకు టైము 4 అలా అవుతుంది. ఇంకా 4 అయినప్పటి నుంచి కూడా చక్కగా గాలి అయితే వస్తుందన్నమాట. 4 నుంచి 6 వరకు ఇక్కడే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాము. ఇంకా ఎండాకాలం అనుకోండి ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మంచు కదా, అందుకనేసి ఇంకా దోవలు కూడా తొందరగానే వచ్చేస్తాయి. అందుకని 6కి అంతా కూడా డోర్ అనేది వేసేస్తాను. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. డైలీ అయితే ఏం తాగట్లేదు, జస్ట్ కొద్దిగా ఎప్పుడైనా సరే అలా తాగుతూ ఉంటాం అంతే. ఇంక ఈరోజు ఏంటంటే స్నాక్స్ ఏం లేదు కాబట్టి ఇంకా టీతో కవర్ చేస్తూ ఉన్నా. పిల్లలకి ఏంటంటే బూస్ట్ అయితే కలిపిచ్చేస్తాను. ఇంకా ఇంట్లో స్నాక్స్ కూడా ఈ మధ్య ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, కొద్దిగా హడావిడిగా పనులంతా కూడా ఉన్నాయి. ఖాళీ టైం అయితే దొరకలేదు. ఇంకా అందుకని బయట నుంచి అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చాం. ఇవి ఎక్కువ స్వీట్లు అయితే ఏం తేము, ఇంట్లో చేయము, బయట అవి కూడా పెద్దగా తినము. ఓన్లీ హాట్ మాత్రమే. అది కూడా ఎప్పుడో ఇంకా రైస్లోకి అంటే పప్పు అలాంటివి చేసినప్పుడు పక్కన మంచింగ్ లాగా అలా అనమాట. ప్రత్యేకించి స్నాక్స్ కూడా గిన్నెలో వేసుకొని తినడం అలా అయితే ఏముండదు. వీటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనమాట. అందుకని అన్ని రకాలు కొద్దిగా అయితే తెచ్చుకున్నాము. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు కదా అనేసి, ఇంకా స్కూల్కి కూడా స్నాక్స్ లాగా తీసుకెళ్ళడానికి యూస్ అవుతాయి అనేసి ఇలాగా. నాకు వీటిల్లో మనకి బొడ్డకార ఇష్టము. ఇంకా ఇది ఒక అమ్మాయికి ఇష్టం, ఇంకో అమ్మాయికి ఇష్టం అనమాట. అలాగా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తెచ్చుకున్నారు. మనకి చూసేదానికి ఇంట్లో పనులు చాలా చిన్నవిగా తొందరగా అయిపోయేలాగా అనిపిస్తాయి, కానీ 1 by 1 వస్తూనే ఉంటాయి. పనులకి ఎండింగ్ అనేదే ఉండదు. కాకపోతే మన ఓపికను బట్టి ఏ రోజు ఎంతవరకు ఎంత లిమిట్లో చేసుకోవాలా అంతే చేసుకోవాలి. అంతా ఓవర్గా ఈరోజే కంప్లీట్ అయిపోవాలి అని చేసామంటే మనకి చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. కాబట్టి ఫస్ట్ మనల్ని మన హెల్త్ని చూసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఇంట్లో పనులని మెయింటెనెన్స్ చేసుకోవాలి. కొంతమంది బయట ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ అయితే అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, ఇంటిని మెయింటైన్ చేస్తూ, బయట వర్క్ని మెయింటైన్ చేస్తూ ఇన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళైతే ఇన్ని పనులని హ్యాండిల్ చేయలేరన్నమాట. ఒక్క లేడీస్ మాత్రమే అన్ని పనులని ఓపికగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి స్వీట్ కార్న్ తెచ్చుంటే ఇంకా వాటిని అయితే ఉడకబెట్టేసాను. తక్కువ వాటర్ పోసేసి సిమ్లో పెట్టేస్తాను. ఇంకా నీళ్ళు అంతా ఆవరయ్యేసరికి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంక వీటిని వేడిగా తింటేనే నాకు బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా అందుకనేసి వేడిగానే తినేస్తాము. ఇంకేదైనా మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత రోజు రైస్లోకి వాడాలి. అదండి ఇవాల్టి వీడియో అయితే. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.